ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోందని ప్రముఖ జర్నలిస్ట్ ఏవిఎన్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత తీవ్ర స్థాయికి చేరిందని, ప్రజల కనీస అవసరాలకు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. వెంకటకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుల పాలైందని, ప్రభుత్వాలు నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సంక్షేమ, విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలకు కేటాయించాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదని ఆయన ఆరోపించారు. ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు సుమారు 7,500 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని వెంకటకృష్ణ తెలిపారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయి కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరోగ్య రంగం కనీసం ప్రభావితం కాకూడని సమయంలోనే నిధుల కొరత వల్ల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు కేటాయించకపోవడం వలన ఆసుపత్రులు సేవలు నిలిపివేసే పరిస్థితి రావచ్చని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ప్రజల కనీస అవసరాల విషయంలో కూడా సమర్థంగా వ్యవహరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వెంకటకృష్ణ సూటిగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, విద్యా, సంక్షేమం వంటి రంగాలపై నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికి తగదని ఆయన గట్టిగా హెచ్చరించారు. మొత్తానికి ఏపీ వెంకటకృష్ణ వ్యాఖ్యలు ఏపీలో ఆర్థిక పరిస్థితిపై మళ్లీ దృష్టిని సారించాయి. ప్రభుత్వం తన ఖర్చులను సక్రమంగా నిర్వహించకపోతే ఈ సంక్షోభం ప్రజల జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, రెండు ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయా అంటే ఆర్థికపరమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయా? కానీ ప్రజల సంక్షేమానికి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి, చదువు సంధ్యలకు సంబంధించిన సెక్టార్స్కి నిధుల విడుదల జాప్యం జరుగుతోంది అని అంటే, లేదా ప్రజల కనీస అవసరాలకు కూడా నిధులు ఇన్ టైంలో విడుదల చేయలేక అందుకు సంబంధించి ఆ వ్యవస్థలు లేదా ఆ సేవలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్గా అక్కడ ఆర్థిక సంక్షోభం అనుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, సంకట స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్టర్లు కానీ, కార్పొరేషన్ కాంట్రాక్టర్లు కానీ, లేక ఇతరత్ర చిన్న చితక పంచాయతీరాజ్లో కానీ మొత్తం అన్ని కలిసి కాంట్రాక్టర్లు సుమారుగా 7,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే ఎన్టీఆర్ వైద్య సేవగా అక్కడ ఉంది కాబట్టి పేదలకు సంబంధించిన ఇదొక కనీస అవసరం. ఆరోగ్యం అనేది అత్యంత ప్రయారిటీ సెక్టర్ కాబట్టి వైద్య రంగంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పేదలకు అందుబాటులో ఉంచకపోతే పిట్టల్లా రాలిపోతారు జనం.